హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే మధు మ్యాడీ ఇద్దరూ కూడా చిన్నప్పుడు తిరిగిన ప్రదేశాలన్నీ కూడా తిరుగుతూ ఉంటారు. అది చూసి మధు చాలా సంతోషపడుతుంది. మహి, చిన్నప్పుడు ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం నీతో కలిసి ఈ ప్రదేశాలన్నీ తిరిగాను. మళ్ళీ ఇన్నాళ్ళకి నీతో కలిసి ఈ ప్లేస్లన్నీ తిరుగుతుంటే నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? తర్వాత నేనే చిన్నీనని తెలిసాక ఇద్దరం మహి చిన్నీలుగా మళ్ళీ ఈ ప్రదేశాలు తిరగాలి. ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను మహి అని మధు మనసులో సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే మహి మధుతో, మధు చాలా థ్యాంక్ యూ మధు అని అంటాడు. థ్యాంక్సా? దేనికి మ్యాడీ అని అనగానే, ఈ ప్రదేశాలన్నీ నేను చిన్ని ఎప్పుడో చిన్నప్పుడు తిరిగినవి. మళ్ళీ నేను ఇక్కడికి ఎప్పుడూ రాలేదు. ఇన్నాళ్ళకి నువ్వు అడిగావని ఇక్కడికి తీసుకొచ్చాను. ఈ ప్రదేశాలన్నీ చూస్తుంటే నాకు నా చిన్ని నా పక్కనే ఉన్నట్లు అనిపిస్తుంది. నిజంగా థ్యాంక్ యూ మధు అని అనగానే, మ్యాడీ అసలు థ్యాంక్స్ చెప్పాల్సింది నేను. నిజంగా నువ్వు చిన్ని అప్పుడు ఆడుకున్న ప్రదేశాలు చాలా బాగున్నాయి అని మధు అంటూ ఇద్దరు కూడా నవ్వుకుంటూ ఉంటారు. ఇక రాత్రి కాగానే మధు మ్యాడీ ఇద్దరు కూడా స్కూటీపై కలిసి సరదాగా ఇంటికి వస్తారు. అది చూసి లోహి కోపం వస్తూ ఉంటుంది. వీళ్ళేంటి లవ్ బర్డ్స్లా ఎప్పుడు కలిసే ఉంటున్నారు, కలిసే తిరుగుతున్నారు. వీళ్ళిద్దరిని చూస్తుంటే వీళ్ళు స్నేహితుల్లా లేరు, లవ్ బర్డ్స్లా ప్రేమించుకున్న వాళ్ళలా ఉన్నారు. లేదు, ఇలా వదిలేయకూడదు. మ్యాడీ మెల్లమెల్లగా ఈ మధుకి దగ్గరవుతున్నాడు. మ్యాడీ మనసులో చిన్ని ఉన్నా కూడా మధుగా ఆ చిన్నిని కూడా ఇష్టపడుతున్నాడేమో అనిపిస్తుంది. లేదు, అలా జరగడానికి వీల్లేదు. మ్యాడీ మైండ్ని డైవర్ట్ చేయాలి అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఏం చేయాలి? మ్యాడీని పూర్తిగా మధుని మర్చిపోయేలా ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే లోహికి ఒక ఆలోచన వస్తుంది. ఎస్, మ్యాడీకి మళ్ళీ చిన్నిలా ఫోన్ చేసి మాట్లాడితే కొన్ని రోజులు మళ్ళీ నేనే చిన్ని అనుకొని నా డైలమాలో ఉంటాడు. ఆ మధుకి కాస్త దూరంగా ఉంటాడు. అవును, మ్యాడీకి నేనే చిన్నిగా ఫోన్ చేసి మాట్లాడాలి అని లోహి పక్కకు వెళ్ళి తన ఫోన్లో వేరే సిమ్ కార్డ్ వేసి మ్యాడీ ఫోన్కి ఫోన్ చేస్తుంది. అన్మ్యూటెడ్ ఫోన్ నుండి ఫోన్ రావడంతో మ్యాడీ ఎవరై ఉంటారు అని ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటాడు. హలో, ఎవరండి, మాట్లాడరేంటి అని అనగానే లోహి, ఏంటి మహి, నన్ను మర్చిపోయావా? నేను మహి, నీ చిన్నిని అని అనగానే ఇక మ్యాడీ ఒక్కసారిగా సంతోషపడతాడు. చిన్ని, చిన్ని, ఎక్కడున్నావు చిన్ని? ఏమైపోయావు? కనీసం ఫోన్ కూడా చేయడం లేదు. నేను చేస్తేనేమో స్విచ్ ఆఫ్ వస్తుంది. చెప్పు చిన్ని, నీకోసం ఇక్కడ నేను ఎంత ఎదురు చూస్తున్నానో తెలుసా? నాకు తెలుసు మహి, నువ్వు నా కోసం ఎదురు చూస్తూ ఉంటావని. నేను కూడా నీ కోసం ఎదురు చూస్తున్నాను. ఎప్పుడెప్పుడు నీ కళ్ళ ముందుకి రావాలా, నేనే నీ చిన్నిని అని చెప్పుకోవాలని ఉంది. కానీ ఇక్కడ పరిస్థితులు నాకు అనుకూలంగా లేవు మహి. అందుకే కొన్నాళ్ళ తర్వాత నేనే నీ కళ్ళ ముందుకి వస్తాను అని అనగానే, చూడు చిన్ని, అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా నేను చూసుకుంటాను. ఏ ప్రాబ్లం ఉన్నా నేను చూసుకుంటాను. ప్లీజ్ చిన్ని, నువ్వెక్కడున్నావో చెప్పు, నేను ఇప్పుడే బయలుదేరి వస్తాను అని అనగానే, ప్లీజ్ మహి, ఒక్కసారి నన్ను అర్థం చేసుకో. నీకు ఆశ్రమం అవసరం లేదు. నేనే నీ కళ్ళ ముందుకి వస్తాను. అప్పటి వరకు నా జ్ఞాపకాల్లో నువ్వు, నీ జ్ఞాపకాల్లో నేను, ఇద్దరం కళ్ళు కంటూ ఉందాం. మనం కలిసే రోజు కోసం ఎదురు చూస్తూ ఉందాం. మహి, ఓకే బాయ్ అని చెప్పి లోహి ఫోన్ కట్ చేస్తుంది. ఇక మ్యాడీ, హలో చిన్ని, మాట్లాడు చిన్ని అని అంటున్నా కూడా లోహి ఫోన్ కట్ చేసి వెళ్ళిపోతుంది. ఇక మహి అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇన్నాళ్ళకి మళ్ళీ నా చిన్ని ఫోన్ చేసింది అని ఇక మ్యాడీ సంబరంతో గంతులేస్తూ ఉంటాడు.
ఇక బయటికి వెళ్ళి అక్కడే ఉన్న మధుని పట్టుకొని, మధు నేను చాలా సంతోషంగా ఉన్నాను అని మధుని పట్టుకొని అటు ఇటు తిప్పుతూ ఉంటాడు. మ్యాడీ, ఏమైంది మ్యాడీ, ఎందుకు అంత హ్యాపీగా ఉన్నావు? మామూలు హ్యాపీ కాదు మధు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని అనగానే, ఏంటి మ్యాడీ, ఏంటి విషయం చెప్పు అని అంటుంది. అప్పుడు ఇక మ్యాడీ, మధు, నాకు నాకు నా చిన్ని ఫోన్ చేసింది అని చెప్పగానే మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి మ్యాడీ, చిన్ని ఫోన్ చేసిందా? అవును మధు, ఇందాకే నా చిన్ని ఫోన్ చేసింది అని అనగానే మధు షాక్ అయిపోతుంది. ఇదేంటి, నేను చిన్నినైనప్పుడు నేను చేయకుండా మ్యాడీకి ఎవరు ఫోన్ చేశారు అని ఆలోచిస్తూ ఉంటే, ఏంటి మధు, ఏం ఆలోచిస్తున్నావు? నా చిన్ని నాకు ఫోన్ చేసిందంటే నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు అనుకున్నాను, కానీ అలా ఉన్నావేంటి? అదేం లేదు మ్యాడీ, నీ చిన్ని ఫోన్ చేసిందంటే ఎన్ని రోజులు చేయింది, ఇప్పుడు చేసిందా ఏంటి అని అనుకుంటూ ఉంటే, ఓహో అదా, నేను ఒకసారి చిన్ని వేసిన డ్రాయింగ్ని పేపర్లో యాడ్గా ఇచ్చాను, అది చూసినప్పటి నుండి చిన్ని అప్పుడు 1-2 సార్లు ఫోన్ చేసింది, మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈరోజే ఫోన్ చేసింది అని అనగానే ఇక మధుకి ఏమీ అర్థం కాదు. ఫోన్ చేసి ఏం మాట్లాడింది మ్యాడీ, తను ఇప్పుడు ఎక్కడుందంట అని అనగానే, అదే క్లారిటీగా చెప్పడం లేదు మధు, ఎక్కడుందో చెప్పడం లేదు, తనకేవో ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఇప్పుడప్పుడే నా ముందుకు రాలేనని చెప్తుంది. అవి ఏ ప్రాబ్లమ్సో చెప్తే నేను సాల్వ్ చేస్తున్నా కూడా వినిపించుకోవడం లేదు, కానీ నా చిన్ని ఇన్నాళ్ళకి ఫోన్ చేసింది మధు, నేను చాలా సంతోషంగా ఉన్నాను, తను ఎప్పుడెప్పుడు నా కళ్ళ ముందుకు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను అని ఇక మ్యాడీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మధు ఆలోచిస్తూ ఉంటుంది, ఏంటి చిన్నీలా మ్యాడీకి ఎవరు ఫోన్ చేస్తున్నారు, నేనే అసలైన చిన్ని అయినప్పుడు మరి వేరెవరో ఫోన్ చేయడం ఏంటి, వాళ్ళు చిన్నప్పుడు గుర్తులు చెప్పడం ఏంటి, అంటే చిన్నప్పుడు నాతో తిరిగిన వాళ్ళు ఎవరైనా మ్యాడీకి నాలా ఫోన్ చేసి మాట్లాడుతున్నారా? తెలుసుకోవాలి, అసలు మ్యాడీకి ఫోన్ చేస్తున్న ఆ డూప్లికేట్ చిన్ని ఎవరో తెలుసుకోవాలి, త్వరలోనే తెలుసుకుంటాను అని మధు అనుకుంటూ ఉంటుంది. ఇక మధు, లేదు, ఈ విషయం గురించి తర్వాత, ముందు నాన్న గురించి ఆలోచించాలి. మ్యాడీని మహి అయినప్పుడు మహి వాళ్ళ నాన్న దేవా గారే కదా, దేవా అంకుల్ చాలా మంచివాళ్ళు, నాన్న దేవా అంకుల్ బెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు నాన్న గురించి దేవా అంకుల్ని కలిసి మాట్లాడితే నాన్న ఎక్కడున్నా కూడా దేవా అంకుల్ పట్టుకుంటాడు. ఎస్, నాన్న ఖచ్చితంగా దొరుకుతాడు, దేవా అంకుల్ నాన్న ఎక్కడున్నా కూడా తీసుకొస్తాడు. అవును, దేవా అంకుల్ని కలవాలి, రేపే వెళ్ళి దేవా అంకుల్ని కలిసి నాన్న గురించి చెప్పేస్తాను అని చెప్పి ఇక మధు అనుకుంటూ ఉంటుంది. ఇక మధు ఉదయం కాగానే దేవాని కలవడం కోసం దేవా ఇంటికి వెళ్తూ ఉంటుంది. మధు అలా వెళ్తూ ఉంటే అప్పుడే అటుగా హాఫ్ టికెట్ వస్తాడు. మధుని చూసి, అమ్మ చిన్ని, చిన్ని అని మధు దగ్గరికి వెళ్తాడు. ఇక మధు కూడా హాఫ్ టికెట్ని చూసి, హాఫ్ టికెట్ ఏంటి ఇలా వచ్చావు, ఇక్కడ చిన్న పనుండి వచ్చానమ్మా, అయినా నువ్వేంటమ్మా చిన్ని, ఇక్కడ ఇలా వచ్చావేంటి, ఎటు పోతున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఇక మధు, హాఫ్ టికెట్, నీకు ఒక విషయం తెలుసా, నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా, చిన్నప్పటి ఫ్రెండ్స్ని కలుసుకున్నాను అని అనగానే హాఫ్ టికెట్ చాలా సంతోషపడతాడు. ఏంటమ్మా నువ్వు అంత సంతోషంగా ఉన్నావంటే నీకేదో మంచి జరిగే విషయం అయి ఉంటుంది, ఏంటి విషయం? అదే హాఫ్ టికెట్, చిన్నప్పుడు నా ఫ్రెండ్ మహి తెలుసు కదా అని అనగానే, తెలుసమ్మా, మహిబాబు నాకెందుకు తెలీదు, మహిబాబుకి నువ్వంటే చాలా ఇష్టం, ఎప్పుడు మీరిద్దరూ కలిసిమెలిసి సంతోషంగా ఉండేవాళ్ళు, నాకెందుకు తెలీదమ్మా అని అనగానే, హాఫ్ టికెట్ మహి నాకు కనిపించాడు అని చెప్పగానే హాఫ్ టికెట్ చాలా సంతోషపడతాడు. నిజమా అమ్మ, మహిబాబు కనిపించాడా అని అనగానే, అవును హాఫ్ టికెట్, మహి కనిపించాడు అని అంటూ ఉంటే, చాలా సంతోషమమ్మా, అయినా ఇటెక్కడికి వెళ్తున్నావమ్మా అని అడుగుతాడు. అప్పుడు మధు, అదే హాఫ్ టికెట్, మహి వాళ్ళ నాన్న దేవా అంకుల్ని కలవడానికి వెళ్తున్నాను
అని చెప్పగానే ఇక హాఫ్ టికెట్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటమ్మా చిన్ని, ఏమన్నావు? దేవాని కలుస్తావా? అవును హాఫ్ టికెట్, ఎందుకు అంత షాక్ అయిపోయావు? దేవా అంకుల్ని కలవడానికే వెళ్తున్నాను. దేనికమ్మా? అదేంటి హాఫ్ టికెట్, దేవా అంకుల్ నాన్న ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా. ఇప్పుడు వెళ్ళి నాన్న గురించి దేవా అంకుల్కి చెప్తే దేవా అంకుల్ ఖచ్చితంగా నాన్నని ఎక్కడున్నా వెతికి పట్టుకుంటాడు. అందుకే నాన్న గురించి చెప్పడానికి వెళ్తున్నాను అని అనగానే హాఫ్ టికెట్ షాక్ అయిపోతాడు. వద్దమ్మా, నువ్వు ఆ దేవ దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. ఏంటి హాఫ్ టికెట్, ఏమంటున్నావు నువ్వు? నాన్నని వెతకడం ఇక మన వల్ల కాదు. అదే దేవా అంకుల్కి చాలామంది తెలుసుంటారు. పైగా నాన్నంటే కూడా దేవా అంకుల్కి చాలా ఇష్టం కదా. అందుకే నా దేవా అంకుల్కి చెప్పాలి అని అంటూ ఉంటే, వద్దమ్మా చిన్ని, ఇప్పుడు దేవాని కలిస్తే నువ్వు చాలా ప్రమాదంలో పడతావు. వద్దమ్మా, నా మాట విను. లేదు హాఫ్ టికెట్, నువ్వెంత చెప్పినా నేను వినను. ఇప్పటికే నాన్నని ఇన్ని రోజుల దాకా చూడనందుకు, కలుసుకున్నందుకు నేను చాలా బాధపడుతున్నాను. నాన్నని వెతకడానికి ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని నేను వదులుకోను. నేను ఎలాగైనా ఈరోజు దేవా అంకుల్ని కలుస్తాను అని చిన్ని వెళ్తూ ఉంటే, ఇక హాఫ్ టికెట్ ఆ దేవగాడి వల్లనేనమ్మా మీ జీవితాలు ఇలా అయిపోయాయి అని అంటాడు. ఇక మధు ఒక్కసారిగా ఆగిపోయి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటి హాఫ్ టికెట్, ఏమన్నావు? దేవా అంకుల్ వల్ల మా జీవితాలు ఇలా అయిపోవడం ఏంటి? దేవా అంకుల్ ఏం చేశాడు? మొత్తం వాడే చేశాడమ్మా. మీ జీవితాలు ఇలా అయిపోవడానికి కారణం ఆ దేవగాడే. వాడు నరరూప రాక్షసుడు. మీ అమ్మ కావేరమ్మని చంపింది కూడా వాడేనమ్మా. ఈరోజు నువ్వు మీ నాన్న ఇన్నేళ్ళు ఎడబాసి ఉండడానికి కారణం కూడా ఆ రాక్షసుడేనమ్మా. ఎప్పుడెప్పుడు నువ్వు కనిపిస్తావా, నిన్ను మీ నాన్నని చంపేయాలా అని వాడు పగపట్టుకొని కూర్చున్నాడు. అలాంటి వాడి కళ్ళెదురుగా నువ్వు వెళ్తే ఇంకేమన్నా ఉందా? వద్దమ్మా, వద్దు. రాజన్న నీకోసమే బ్రతుకుతున్నాడు. నిన్ను బ్రతికించుకోవడం కోసమే రాజన్న అక్కడ ఆ దేవాగాడితో పోరాటం చేస్తున్నాడు. నువ్వు ఆ దేవా కంట పడకూడదని రాజన్న నాకు ఎన్నోసార్లు చెప్పాడు. అలాంటిది నువ్వే ఇప్పుడు ఆ దేవా దగ్గరికి వెళ్ళడం ఏంటమ్మా? వద్దమ్మా అని అనగానే మధు షాక్ అయిపోతుంది. ఏంటి హాఫ్ టికెట్, ఏమంటున్నావు నువ్వు? నేను నమ్మలేకపోతున్నాను. మహి వాళ్ళ నాన్న దేవా అంకుల్ ఇంత దుర్మార్గుడా అని అనగానే ఇక హాఫ్ టికెట్ జరిగిన విషయం మొత్తం కూడా మధుతో చెప్తూ ఉంటాడు. దేవా తన భార్యని చంపడం, అది కావేరి పైన వేయడం, దేవా చేసిన దుర్మార్గాలన్నీ కూడా హాఫ్ టికెట్ మధుతో చెప్తూ ఉంటే మధుకి దేవా పైన పట్టరాని కోపం వస్తుంది. ఇక చాలా కోపంతో, ఏంటి హాఫ్ టికెట్, ఆ దేవా అంత దుర్మార్గుడా? ఇంతకు తెగించాడా? మా అమ్మని చంపాడు, మా నాన్న జైలుకి వెళ్ళేలా చేశాడు, మా మామయ్యను కూడా చంపాడు. ఇప్పుడు మళ్ళీ నాన్నని నన్ను చంపాలని చూస్తున్నాడా? వదిలిపెట్టను హాఫ్ టికెట్, వాణ్ణి నేను వదిలిపెట్టను. నా ప్రాణ స్నేహితుడు మహికి కన్న తండ్రైనా పర్వాలేదు, వాణ్ణి మాత్రం నేను వదిలిపెట్టను. అంతకెంత ప్రతీకారం తీర్చుకుంటాను. మా అమ్మని చంపినందుకు వాణ్ణి నేను వదిలిపెట్టను అని అనగానే హాఫ్ టికెట్ చాలా కంగారు పడుతూ ఉంటాడు. వద్దమ్మా, వద్దు, నువ్వు వాడి గురించి ఆలోచించకు. వాడి గురించి రాజన్న చూసుకుంటాడు. వాడి గురించి నీకు చెప్పొద్దని రాజన్న నాతో చెప్పాడు. కానీ ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఆ దేవగాడు ఎలాంటి వాడో, వాడి నిజస్వరూపం ఏంటిదో నీకు చెప్పక తప్పలేదు. కానీ వద్దమ్మా, ఈ విషయం ఇక్కడే మర్చిపో. నువ్వు ఆ దేవగాడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని అనగానే, లేదు హాఫ్ టికెట్, నేను ఆ దేవాని అంత ఈజీగా వదిలిపెట్టను. మా కుటుంబాన్ని ఎంత చిన్న భిన్నం చేసినా వానికి అంతకింత ప్రతీకారం తీర్చుకుంటాను అని అంటూ ఉంటే హాఫ్ టికెట్ షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏంటమ్మా నువ్వు అనేది? అవును హాఫ్ టికెట్, నువ్వు భయపడకు. నాకు ఈ విషయం తెలుసని నాన్నకి నువ్వు చెప్పొద్దు, నేను కూడా చెప్పను. ఆ దేవ మీద ఎలా ప్రతీకారం తీర్చుకోవాలో నేను ఆలోచిస్తాను.
అని ఇక మధు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దేవా అసలు నిజ స్వరూపం తెలుసుకున్న మధు దేవా గురించే కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఆ దేవా ఇంత నీచుడా, ఇంత దుర్మార్గుడా, అయినా దేవా లాంటి నరరూపు రాక్షసుడి కడుపులో ఈ మహి ఎలా పుట్టాడు? లేదు, ఆ దేవాని నేను అస్సలు వదిలిపెట్టను. ఎంతకంత ప్రతీకారం తీర్చుకుంటాను. ఎలాగో మహిని పెళ్లి చేసుకొని ఆ ఇంటి కోడలుగా నేనే కదా వెళ్ళేది. అప్పుడు చెప్తాను ఆ దేవా సంగతి, ఆ నాగవల్లి సంగతి. కానీ అప్పటి వరకు ఆ దేవాని అంత ప్రశాంతంగా ఎలా ఉండనిస్తాను? లేదు, ఉండనివ్వను. వాడికి నేనేంటో చూపిస్తాను అని తన ఫోన్ తీసుకొని దేవా నెంబర్కి ఫోన్ చేస్తుంది. అన్నోటెడ్ నెంబర్ నుండి ఫోన్ రావడంతో దేవా ఎవరై ఉంటారు అని ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అంటాడు. అప్పుడు చిన్ని గొంతు మార్చి నేను మావయ్య, నేను మీ కాబోయే కోడల్ని అని అనగానే దేవా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి, ఏమన్నావు? నువ్వు సరిగ్గానే విన్నావు దేవా మావయ్య, నేను నీ కాబోయే కోడల్ని అంటే మ్యాడీకి భార్యనన్నమాట అని అనగానే ఇక దేవా షాక్ అయిపోతాడు. ఏయ్, పిచ్చి పిచ్చిగా ఉందా? ఎవరో చెప్పకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడతావేంటి? ఓహో, ఏంటి మామయ్య, ఇప్పుడు నేను ఎవరో చెప్పాలి అంతే కదా? అంత స్పష్టంగా చెప్పాను కదా మీకు కాబోయే కోడల్నని. అదే చిన్నిని, మ్యాడీ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే చిన్నిని అని చెప్పగానే ఇక దేవా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏయ్, ఏంటి నువ్వు చెప్పేది? అవును మావయ్య, నేను చిన్నిని అని అనగానే దేవా షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఎంత ధైర్యమే నీకు? నీకోసం మా వాళ్ళం మేమంతా కూడా వెతుకుతుంటే నువ్వు నేరుగా నాకే ఫోన్ చేసి ఇంత ధైర్యంగా మాట్లాడతావా? దేవా మావయ్య, నువ్వు నన్నేం చేయలేవు. నువ్వు మా అమ్మని చంపిన విషయం, మా నాన్నని జైలుకి పంపించిన విషయం, మా మామయ్యని చంపిన విషయం నాకు అన్ని విషయాలు తెలుసు. నా కుటుంబాన్ని ఎన్ని కష్టాలు పెట్టిన నిన్ను అంత ఈజీగా ఎలా వదులుతాననుకున్నావు మావయ్య? అందుకే మ్యాడీని పెళ్లి చేసుకొని మీ ఇంట్లో కోడలుగా అడుగుపెట్టి మీకు ప్రశాంతత లేకుండా చేస్తాను. నీకు, నీ భార్యకి ఈ చిన్ని అంటే ఏంటో తెలిసేలా చేస్తాను. నా కుటుంబాన్ని పెట్టిన ఇబ్బందులకి, కష్టాలకి అంతకింత అనుభవించేలా చేస్తాను. గుర్తుంచుకోండి, ఎప్పటికైనా మ్యాడీకి భార్యగా, మీ ఇంటి కోడలిగా ఆ ఇంట్లో అడుగు పెట్టేది ఈ చిన్నినే అని చెప్పగానే ఇక దేవా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. బాయ్ మావయ్య, మళ్ళీ ఫోన్ చేస్తాను అని ఫోన్ పెట్టేయగానే ఇక దేవా కోపంతో ఫోన్ని నేల కోసి కొడతాడు. అప్పుడే ఇక నాగవల్లి, బావా ఏంటి బావా అంత కోపంగా ఉన్నావు? ఎవరు ఫోన్లో అని అనగానే ఇంకెవరు, మనకి కాబోయే కోడలంట అని అనగానే నాగవల్లి షాక్ అయిపోతుంది. అక్కడే ఉన్న శ్రేయ, వసంత కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఏంటి మావయ్య, కాబోయే కోడలేంటి? అదే ఆ చిన్నినే ఫోన్ చేసింది అని అనగానే నాగవల్లి, శ్రేయ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి బావా, ఆ చిన్ని ఫోన్ చేసిందా? అవును నాగవల్లి, ఆ చిన్ని ఫోన్ చేసి అది ఎంత ధైర్యంగా మాట్లాడుతుందో తెలుసా? మ్యాడీని పెళ్లి చేసుకుంటుందంట, మన ఇంట్లోనే అడుగు పెడుతుందంట, వాళ్ళ కుటుంబాన్ని పెట్టిన కష్టాలకి అంతకింత అనుభవించేలా చేస్తుందంట అని అనగానే ఇక నాగవల్లి, శ్రేయ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అదేంటి మావయ్య, ఆ చిన్ని దొరకలేదు కదా, తను ఎక్కడుందో తెలియదు కదా, అలాంటిది మీకే ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చిందంటే అది ఎంత ధైర్యవంతురాలో అర్థమవుతుంది. అది మామూలుది కాదు. అది మీకే ఫోన్ చేసి ఇలా మాట్లాడిందంటే బావకి ఫోన్ చేస్తే ఇక బావ ఎక్కడున్నా దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెడతాడు అని అనగానే లేదు శ్రేయ, అలా ఎప్పటికీ జరగదు. ఎప్పటికైనా మ్యాడీని పెళ్లి చేసుకోబోయేది నువ్వే. ఆ చిన్ని ఎక్కడున్నా వెతికి చంపేద్దాం. అదే దానికోసం వెతుకుతుంటే అదే చావును వెతుక్కుంటూ వచ్చింది. మళ్ళీ ఫోన్ చేస్తుంది కదా, అప్పుడు దాని ఫోన్ని ట్యాపింగ్లో పెట్టి అది ఎక్కడుందో కనుక్కొని దాన్ని లేపేసి శత్రుశేషం లేకుండా చేసుకోవాలి అని నాగవల్లి అనుకుంటూ ఉంటుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.